రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 6వ తేదీ మంగళవారం. ఈ దినంన మన తల్లి అయిన తిరుసభ యేసు ప్రభు దివ్య రూపధారణ పండుగను కొనియాడుతూ ఉన్నది. ఈ దివ్య రూపధారణను కొంతమంది విశ్వరూపధారణ యేసు ప్రభు యొక్క విశ్వరూపం పండుగని కొనియాడుతూ ఉంటారు. యేసు ప్రభు టాబోరు పర్వతం పైన తన ప్రియ శిష్యులైనటువంటి యాకోబు, యోహాను, పేతురును వెంటబెట్టుకొని యేసు ప్రభు తాబోరు పర్వతం మీదకి వెళ్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత యేసు ప్రభు దివ్య రూపధారణ చెందుతూ ఉన్నారు. ఆ దివ్య రూపధారణ చెందినప్పుడు అక్కడ అపోస్తులకి ఒక పక్క మోషే, ఒక పక్క ఏలియా ఇద్దరు కనిపించారు. ప్రియా స్నేహితులారా, మనం ఏదైనా ఒక వస్తువు కొంటే, ఉదాహరణకు ఒక ఇస్త్రీ పెట్టే కొన్నామనుకో, షాప్లో మనం టెస్ట్ చేసి తెచ్చుకుంటాం. ఇది పనిచేస్తుందా, పనిచేయట్లేదా, ఇది వేడెక్కుతుందా లేదా అని చెప్పేసి మనం టెస్ట్ చేసి తెచ్చుకుంటాం. అదేవిధంగా మనం ఏదైనా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ మనం రాసామనుకో, ఇది నిజమైనటువంటి సైంటిఫిక్ పేపరా కాదా అని చెప్పేసి ఫుట్ నోట్సు లేదా ఎండ్ నోట్సు లేదా బిబ్లియోగ్రఫీ మనం చెక్ చేస్తూ ఉంటాము. ఇంకా అంతేకాకుండా ఏదైనా కానీ ఇది అసలైందా కాదా, దీనికి గ్యారెంటీ ఉందా లేదా అని వ్యారంటీలు చూసుకొని దానికి తగినటువంటివి ప్రూఫ్స్ ఉంటేనే తీసుకొని కొనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది రకరకాలుగా, ఇప్పుడు ఉదాహరణకి ఛార్జర్ కొన్నాం అనుకో, ఛార్జర్ పనిచేస్తుందా లేదా అని మనం టెస్ట్ చేసి మనం ఛార్జర్ తీసుకుంటూ ఉంటాం. అంటే ఈ రోజుల్లో ఏది చెప్పినా కానీ, ఏది చేసినా కానీ మనకు ప్రూఫ్స్ కావాలి, అంటే రుజువులు కావాలి, అది నిరూపణ కావాలి, వాటికి ఆధారాలు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు నీకు ఒక విషయం తెలిసింది, ఆ విషయం గురించి నీవు చెప్పావనుకో, నీకు ఈ విషయం ఆనించి వచ్చింది, నీకు ఈ విషయం ఎలా తెలిసిందని ఆధారాలు అడుగుతూ ఉంటారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆధారాలు లేకుండా, నిరూపణలు లేకుండా, రుజువులు లేకుండా ఎవరు నమ్మేటటువంటి పరిస్థితిలో ఈ రోజుల్లో కనపడటం లేదు. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభుని అలనాటి రోజుల్లో పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదులు యేసు ప్రభుని మాకు పరలోకం నుండి, మాకు స్వర్గం నుండి మాకు గుర్తును చూపియండి అని అడిగారు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయంలో 38, 39 వచనాల్లో మాకు ఒక గుర్తును చూపించు అన్నారు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో 1వ వచనంలో, 4వ వచనంలో కూడా మాకు ఒక గుర్తును చూపించు అన్నారు. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 11వ వచనంలో, లూకా శుభవార్త 11వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 30వ వచనంలో, లూకా శుభవార్తలో 23వ అధ్యాయం 8వ వచనంలో మాకు ఒక గుర్తును చూపించు, నువ్వు మెస్సయావు అయితే మాకు గుర్తును చూపించు అన్నారు. కానీ ప్రియ స్నేహితులారా, అపోస్తులు ఏనాడు యేసు ప్రభుని నువ్వు మెస్సయావు అయితే మాకు గుర్తును చూపించని ఏనాడు అడగలేదు. యేసు ప్రభుతో వారు 3.5 సంవత్సరాలు కలిసి జీవించారు, కలిసి ప్రయాణం చేసినారు, కలిసి వారు అన్ని చోట్లకు ప్రయాణం చేశారు. యేసు ప్రభు చేసినటువంటి బోధనలు ఆలకించినారు, యేసు ప్రభు చేసినటువంటి స్వస్థతలను కళ్ళారా చూసినారు, యేసు ప్రభు చేసినటువంటి మేలులను కళ్ళతో వాళ్ళు చూశారు. వారు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. యేసు ప్రభు ఏ అద్భుతం చేసినా కానీ వారే ప్రత్యక్ష సాక్షులుగా, వారు కళ్ళతో చూసినటువంటి సాక్షులుగా వాళ్ళు నిలిచిపోయారు. కానీ ఏనాడు వాళ్ళు ధైర్యం చేయలేదు. ఏనాడు వారు యేసు ప్రభు మెస్సయ్య అన్నటువంటి అనుమానం కూడా, సందేహం కూడా ఏ కోశాన లేదు. అయినా కానీ అపోస్తులు ఏనాడు గుర్తు కావాలని, గుర్తును చూపించమని అడగకున్నా కానీ ఈ దినమున యేసు ప్రభు అపోస్తులకి పరలోకం నుండి గుర్తు చూపిస్తున్నాడు. పరలోకం నుండి ఏలియా, మోషేలను యేసు ప్రభు తాబోరు పర్వతం మీదికి
చూపించినారు. తాబోరు పర్వతం మీద వారికి అపోస్తులకి ప్రియమైనటువంటి శిష్యులైనటువంటి యాకోబు, యోహాను, పేతురులకు చూపించినాడు. ఇదిగో పరలోకం నుండి ఈ ఏలియా వచ్చారు. ఎందుకు ఏలియా వచ్చాడు? ఏలియా రావడానికి ఏంటి అంటే, ఏలియా ఆయన చనిపోలేదు. ఆయన నిప్పుల గుర్రాల రథం మీద ఆయన ఆకాశమునకు ఎత్తుకుపోబడినాడు. కనుక వాళ్ళు ఏలియా వస్తాడు, మెస్సయా వచ్చే ముందు ఏలియా వస్తాడు అని చెప్పేసి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, 4వ అధ్యాయము 5-6 వచనాల్లో మనకు కనబడుతుంది. మెస్సయా వచ్చే ముందు ఏలియా వస్తాడు అని. ఆ ఏలియా ఎవరు? నూతన నిబంధనలో బాప్తిస్మ యోహానే. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, అప్పుడు ఆ కాలంలో యేసు ప్రభు ఎవరైనా గుర్తును అడిగితే యేసు ప్రభు కోపగించుకునేటటువంటి వారు. కానీ అడగకుండానే అపోస్తులకి పరలోకం నుండి ఏలియాను, మోషేను దింపి వారికి చూపించేసరికి వారు ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని యేసు ప్రభు వారిని రహస్యంగా ఉంచమని చెప్పినప్పుడు వారు యేసు ప్రభు యొక్క ఉత్థానము వరకు ఎప్పుడు కానీ ఎవరితో కానీ వాళ్ళు ఈ విషయాన్ని పంచుకోలేదు. అంటే యేసు ప్రభు నిజంగా మెస్సయా అని వారి యొక్క విశ్వాసము ఇంకా దృఢంగా ఉండినది. కనుక ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు మనం అడిగితే కాదు, ఆయన కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మనకేది కావాలనో అది మనకి ఇస్తాడు. కనుక యేసు ప్రభు దేవుని కుమారుడు, మెస్సయా అని మనం విశ్వసించితే భూలోకం మీదనే నీకు పరలోకాన్ని యేసు ప్రభు చూపిస్తాడు. కనుక యేసు ప్రభు మీద నిండైన విశ్వాసంతో జీవించుదాము. భూలోకంలో ఉండగానే పరలోకాన్ని చవిచూద్దాము. ఆమేన్.